నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రిషికొండ ప్యాలెస్ ఇప్పుడైతే చాలా చర్చనీయాంశమైంది. అయితే దాన్ని అసలు ఏం చేయాలి అని ఆలోచనలో ఉన్న సమయంలో అయితే సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు ఇచ్చిన ఒక మంచి ఐడియా ఏదైతే ఉందో మరి దాన్ని అమలులోకి చేస్తారా చేయరా అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఒక ఐడియా ఇచ్చారు. రిషికొండ ప్యాలెస్ని ఏం చేయాలి ఏంటి అనేది. మరి అది అమల్లో పెట్టే అవకాశం ఉందంటారా లేదంటారా? సో ఒకటైతే మంచి గైడెన్స్ ఆయన ట్వీట్ రూపంలో ఇచ్చాడని చెప్పి అనుకోవాలి. సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఆయన ఎగ్జాక్ట్ సజెషన్ ఇచ్చారనిపిస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ దాన్ని ఆక్యుపై చేయకుండా ఉండేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే దాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్చాలి అని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఓకే, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్చి ప్రజలకు దాన్ని అంకితం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడికి ఆయన ట్వీట్ రూపంలో ఒక సజెషన్ ఇచ్చారు. అది చేస్తే కనుక అది ప్రజల కోసం సరిపోతుంది. 500 కోట్ల రూపాయలు పెట్టి కట్టారు కాబట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తే ఒక ఎయిమ్స్ లాగను లేదా జిప్మర్ లాగను ఇలాంటి వాటికి ఇలాంటి విలాసవంతమైన విలాసం కానీ ఖరీదైనటువంటి భవనాలు ఉంటాయి. ప్లస్ అక్కడ కనుక ఇప్పుడు ఎయిమ్స్ లాంటి జిప్మర్ లాంటి వాటిని కనుక పెడితే అక్కడ అత్యాధునికమైనటువంటి వైద్య పరికరాలను తీసుకొచ్చి పెట్టి హాస్పిటల్ కింద కనుక దాన్ని కన్వర్ట్ చేస్తే ప్రజలకు దాన్ని అంకితం చేసినట్టు ఉంటుంది. ప్లస్ ప్రజలకి ప్రజాసేవ కోసం దాన్ని వినియోగించినట్టు అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఇంకొక వర్షన్ ఏమి వినిపిస్తుందంటే టాటా వాళ్ళకి ఇస్తారు, తాజ్ హోటల్స్ లాగా దాన్ని హోటల్ కింద మార్చేసి టాటా వాళ్ళకి ఇస్తే రెవెన్యూ వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కాబట్టి టాటా వాళ్ళకి ఇచ్చేదానికి నెగోషియేషన్స్ నడుస్తున్నాయి అని చెప్పి ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి న్యూస్. ఇప్పుడు సపోజ్ అది చేశారు అనుకుందాం, టాటా వాళ్ళకి ఇచ్చారు అనుకుందాం, ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు అనుకుందాం. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు 5 ఏళ్ల పాటే. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ గెలిస్తే వెల్ అండ్ గుడ్. మళ్ళీ గెలవలేదు అనుకో, అప్పుడు అదేమవుతుంది? ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుని టాటా వాళ్ళ నుంచి తీసుకొని మళ్ళీ సొంత అవసరాలకు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. ప్లస్ జగన్మోహన్ రెడ్డి లాంటి విలాసవంతమైనటువంటి సీఎం వచ్చాడు అనుకోండి, అప్పుడు దాన్ని మళ్ళీ తీసుకుంటారు కదా. అలాంటి పరిస్థితులు లేకుండా దాన్ని కనుక హాస్పిటల్ చేస్తే, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తే ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం అందించేలాగా ఉపయోగపడుతుంది. అది చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. చంద్రబాబు నాయుడు పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది అది కనుక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తే. అలా కాకుండా దాన్ని కమర్షియల్ ఆస్పెక్ట్లో ఆలోచించి టాటా వాళ్ళకో లేకపోతే ఇంకొకరికి రెంట్కి ఇచ్చి దాన్ని ఒప్పందం కుదుర్చుకుంటే ఆ ఒప్పందం కుదిరిన వెంటనే ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి మీడియాలో వస్తుంది, ఒప్పందం కుదుర్చుకున్నారు, దాంట్లో కిక్ బ్యాక్స్ తీసుకున్నారు, ఆ ఒప్పందానికి ఓపెన్ టెండర్ వేయాలి, ఓపెన్ టెండర్ వేయకుండానే ఇచ్చేశారు, ఇలాంటివన్నీ చాలా స్పెక్యులేషన్స్ వచ్చేస్తాయి. అలా కాకుండా దాన్ని కనుక ప్రజా అవసరాల కోసం ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి దాన్ని కనుక కేటాయిస్తే అప్పుడు న్యాయం జరుగుతుంది అనేది సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఇచ్చినటువంటి మంచి సజెషన్. అది ఇప్పుడు ఏ రాష్ట్రానికైనా ఎయిమ్స్ లైక్ జిప్మర్ లాంటి హాస్పిటల్స్ వచ్చినాయి అంటే అది కూడా ఒక గ్రేట్నెస్ ఆ రాష్ట్రానికి. అత్యాధునికమైనటువంటి వైద్య సౌకర్యాలు వస్తాయి, ప్రజలు చికిత్స చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ప్లస్ దాన్ని ప్రజా అవసరాల కోసం ఉపయోగించారని చెప్పి పేరు ఉంటుంది చంద్రబాబు నాయుడికి. అలా కాకుండా కమర్షియల్ ఆస్పెక్ట్లో వెళ్తే కనుక జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఏ విధంగా అయితే పేరు వచ్చిందో చంద్రబాబు నాయుడికి కూడా మరొక రూపంలో అలాంటి పేరే వస్తుంది, రాకుండా ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. ఒప్పందం కుదుర్చుకోమని చెప్పండి, ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే వస్తుంది ఇలాంటి ఆరోపణలు. ఇప్పుడు టాటాకి ఇవ్వాలనుకుంటున్నారు, ఓకే, రెవెన్యూ వస్తుంది, నెల రెంట్లు వస్తాయి, అదే దాన్ని హోటల్ కింద మార్చేస్తారు, అది టాటా వాళ్ళకి అప్పచెప్తారు, 30 సంవత్సరాలకు 40 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు ఇస్తారు అనుకున్నాం. దాన్ని ఏ ప్రభుత్వం అయినా మారిన వెంటనే దాన్ని ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకునేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా. ఆ ఒప్పందంలో రకరకాల నామ్స్ పెడతారు, ఆ నామ్స్కి సంబంధించి అది లేదు ఇది లేదు అని చెప్పి మీడియాలో వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బద్నాం అవుతాడు. ఇదన్నీ అవసరమా? దాన్ని ప్రజా అవసరాల కోసం అంకితం చేస్తున్నానని చెప్తే హుందాతనంగా ఉంటుంది చంద్రబాబు నాయుడుకి కూడా. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్రెడీ మంగళగిరిలో ఉందనుకోండి, ఏ జిప్మర్కో లేదంటే గవర్నమెంట్ తరఫు నుంచి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద దాన్ని మలచచ్చు. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ వైజాగ్లో
కేజీ హాస్పిటల్స్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్. దాని తరహా దానికన్నా మిన్నగా దీనికి సౌకర్యాలు కల్పించి దీన్ని వాడుకోవచ్చు. అది టూరిజం స్పాట్, అది యాక్చువల్గా టూరిజం స్పాట్ కాబట్టి కొంత రోగులు వచ్చినప్పుడు అక్కడికి కొంచెం సేద తీరుతారు. రోగంతో వచ్చిన వాళ్ళు కూడా రోగం తగ్గిపోయే అవకాశం ఉంది. మంచి ప్లేస్ కాబట్టి, టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అక్కడ సేద తీరి అక్కడ కనుక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటే రోగులకు సగం జబ్బు తగ్గిపోతుంది అక్కడే. అక్కడ కనుక ఆ ఏర్పాట్లు చేస్తే కనుక మంచిది అనేది సిబిఐ డైరెక్టర్, మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి సజెషను. ఆయన ఒక ట్వీట్ చేసేటప్పుడు చాలా ఆలోచిస్తారు. ఆయన చాలా థింక్ చేసి చాలా ఆలోచించిన తర్వాతనే ఆ ట్వీట్ చేశారని చెప్పి మనం అనుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి చూసిన తర్వాత ఆయన చేసినటువంటి ట్వీట్ ఏంటంటే, అండర్ వరల్డ్ డాన్ ఎవరైతే ఉన్నారో అతని కంటే దావూద్ కంటే ప్రమాదకరమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ట్వీట్ చేశాడు ఎన్నికల ముందు. అంటే అంతా పరిశీలించిన తర్వాత, అధ్యయనం చేసిన తర్వాతనే కదా ఆ ట్వీట్ చేస్తారు. లేకపోతే సిబిఐ డైరెక్టర్ హోదాలో రిటైర్ అయిన అతను ఆ విధమైనటువంటి ట్వీట్ చేస్తారా? చేస్తూ ఆయన ఏమన్నారంటే, దావూద్ ఇబ్రహీం అండర్ వరల్డ్లో డబ్బులు సంపాదిస్తాడు, అది దాచుకొని ఆయన దొంగతనంగా ఉంటుంటాడు పోలీసులు దొరకకుండా. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి అతను ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలను దోచుకుంటూ ఆ డాన్ లాగా ఉన్నాడు, ఇంతకన్నా పెద్ద డాన్ ఇంకొకళ్ళు ఉండరు అని చెప్పేసి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి డాన్ ఇతను, ప్రజా ధనం దోచుకున్నటువంటి డాన్ జగన్మోహన్ రెడ్డి అని, దావూద్ ఇబ్రహీం కంటే ప్రమాదకరమైనటువంటి అతను అని చెప్పారు. ప్రజా సేవ చేస్తానని ముసుగులో వచ్చినటువంటి ఆర్థికమైనటువంటి ఉగ్రవాది అని చెప్పి ఆయన కంపేర్ చేసి ట్వీట్ చేశారు. అంటే ఎంత స్టడీ చేసి ఆంధ్రప్రదేశ్ మీద ఆయన ఆ ట్వీట్ చేసి ఉంటాడు. మామూలుగా అయితే వాళ్ళకి అవసరం కూడా ఉండదు. సిబిఐ మాజీ డైరెక్టర్ రిటైర్ అయిపోయాడు, తన పని తాను చేసుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ పడుతున్నటువంటి ఇబ్బందులు, ఆంధ్రప్రదేశ్లో ఉండే సిచ్యువేషన్లు గమనించిన తర్వాత ఒక బాధ్యతాయుతమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన చేసినటువంటి ట్వీట్ అప్పట్లో ఎన్నికల ముందు. ఇప్పుడు కూడా రిషికొండకు సంబంధించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. దాన్ని ఏం చేస్తారు, ఏం చేసే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు, దీని మీద చర్చ జరుగుతుంది. కాన్సన్ట్రేషన్ అంతా కూడా రిషికొండ ప్యాలెస్ మీద ఉంది. అలాంటప్పుడు ఒక స్థితప్రజ్ఞతతోటి చంద్రబాబు నాయుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, కీలకమైనటువంటి నిర్ణయం. రకరకాలుగా చెప్తుంటారు సజెషన్స్. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్ల సలహాలు ఎలా ఉంటాయంటే అన్నీ కమర్షియల్ యాంగిల్లో ఉంటాయి, సామాన్య ప్రజల యాంగిల్లో ఆలోచించరు ఏ కొద్ది మంది తప్పితే. వాళ్ళంతా 4 గోడల మధ్య కూర్చొని ఏసీల్లో కూర్చొని నల్లద్దాల నుంచి చూస్తే అంత పచ్చగానే కనపడిద్ది రాష్ట్రం మొత్తం. బయటకు వస్తే తెలుస్తుంది అసలు బాధలు ఏంటి, ప్రజల బాధలు ఏంటి అనేది. అందుకే పూర్వం రాజులు వేగుల్ని పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే 4 గోడల మధ్య ఉంటే తెలియదు కాబట్టి ఆ మంత్రో సైన్యాధిపతో ఎవడో ఒకటి చెప్పింది ఇంటే కనుక మునిగిపోతామని చెప్పి వేగుల్ని పెట్టుకొని వేగుల్ని బయటకు పంపిస్తే వాళ్ళు తీసుకొచ్చినటువంటి సమాచారాన్ని వాళ్ళు దృష్టి సారించి దాని మీద చర్యలు తీసుకునేవాళ్ళు, ఏం చేయాలి ప్రజలకి, సామాన్యులకని. అలాగే జనరల్గా ఈ ఐఏఎస్లు చెప్పేది ఏంటంటే దాన్ని కమర్షియల్గా ఇచ్చేస్తే మనకు రెవెన్యూ వస్తుంది ఇమీడియట్గా, కాబట్టి ఏ టాటాకో ఏ బిర్లాకో లేకపోతే ఏ అదానికో ఏ అంబానీకో ఇచ్చేస్తే మనకు రెంట్ వస్తుంది అనే యాంగిల్లో చెప్తున్నారు. కానీ అది కనుక ఆ యాంగిల్లో ఇస్తే విమర్శలు ఎదుర్కొంటారు చంద్రబాబు నాయుడు, డెఫినెట్గా ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ప్రజా అవసరాల కోసం సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ట్వీట్ చేసినట్టు దాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్ది దేశంలోనే అత్యంత మెరుగైనటువంటి వైద్యం అందేలాగా దాన్ని కనుక తీర్చిదిద్దగలిగితే చంద్రబాబు నాయుడు పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది డెఫినెట్గా. మరి చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది చూడాలి.